Hello friends, this is Manish. You are watching maneeshmani YouTube channel. Friends, ఈ రోజు ఈ వీడియోలో మనం ఇంటెగ్రల్ ట్రాన్స్ఫార్మ్స్ లో ఉన్నటువంటి 4th యూనిట్ అదే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్. ఈ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ గురించి ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వాట్ ఈస్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్? అసలు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి అంటే చూడండి ఇక్కడ లెట్ f of x be a function defined on -infinity to infinity, then the Fourier of f of x is denoted by f of x and is defined as అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటంటే ఒక f of x అనేది ఒక ఫంక్షన్ అయితే ఉంది. ఓకే, f of x ఒక ఫంక్షన్ f of x అనేది ఒక ఫంక్షన్ ఉంది. ఎక్కడుంది ఆ ఫంక్షన్? ఇన్ ద ఇంటర్వెల్ ఆఫ్ -infinity to +infinity. ఓకే, ఎక్కడ నుంచి ఉంది ఫంక్షన్ అనేది -infinity నుంచి +infinity వరకు అయితే ఉంది. అప్పుడు మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x ని ఎలా రాస్తాం అంటే f of x అనేది ఫంక్షన్, ఆ ఫంక్షన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? -infinity నుంచి +infinity వరకు అయితే ఉంది. ఇప్పుడు ఆ ఫంక్షన్ ని మనం ఎలా డినోట్ చేస్తాం? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ని ఈ విధంగా డినోట్ అయితే చేస్తాం. అంటే f of x f of x అంటే f అంటే క్యాపిటల్ F స్టాండ్స్ ఫర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x. అదే మనం లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ టేబుల్ ఎలా రాస్తాం? L of f of x అనుకోండి, లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ L of f of x అని రాస్తాం. దట్ మీన్స్ లాప్లేస్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x అని. అదే క్యాపిటల్ F of x అంటే f of x అంటే ఏంటి? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x అని మీనింగ్. ఓకే, అండ్ డిఫైన్డ్ యాజ్. ఇప్పుడు దాన్ని మనం ఎలా డిఫైన్ చేస్తున్నారంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x is equals to 1/√2π ఇంటగ్రల్ -infinity to +infinity e⁻IPx into f of x dx. ఈ విధంగా ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ని డిఫైన్ అయితే జరిగింది. దిస్ ఈస్ ద బేసిక్ డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి? f of x అనేది ఒక ఫంక్షన్ అయితే ఉంది. ఆ ఫంక్షన్ ఎక్కడి నుంచి ఎక్కడికి డిఫైన్ చేశారు? -infinity నుంచి +infinity వరకు అయితే డిఫైన్ అయితే చేశారు. అప్పుడు మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏ విధంగా రాస్తాం? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x that is equals to 1/√2π ఇంటగ్రల్ -infinity to infinity e⁻IPx into f of x into dx. దీన్ని మనం షార్ట్ ఫామ్ లో ఎలా డినోట్ చేస్తామంటే f bar of p గా డినోట్ చేయడం అయితే జరుగుతుంది. అంటే f of x is nothing but f bar of p. ఓకే, అది ఇన్వర్షన్ ఫార్ములా ఫర్ ది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఇన్వర్షన్ ఫార్ములా. ఇప్పుడు మనం నార్మల్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అయితే కనుక్కున్నాం. ఇప్పుడు ఇన్వర్షన్ అంటే ఏంటి? ఇన్వర్స్ లకి చేంజ్ చేయడం అనమాట. ఓకే, ఆర్ కాంప్లెక్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకే, ఇన్వర్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అన్నా లేదా కాంప్లెక్స్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అన్నా రెండు ఒకటే. ఇప్పుడు మనకు f అనేది నార్మల్ గా ఉంది. ఇన్వర్స్ ఫార్ములా ఏమవుతుంది? f కెన్ బి చేంజ్డ్ ఇంటూ f ఇన్వర్స్ అవుతుంది. సో దాన్ని ఎలా డినోట్ చేస్తాం చూడండి. f ఇన్వర్స్ ఆఫ్ f of x is equals to 1/√2π ఇంటగ్రల్ -infinity to infinity e⁻IPx. ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ ఇన్వర్షన్ లో మనకి ఏమొస్తుంది? e⁻IPx వస్తుంది ఇంటూ f of x into dx. అది నార్మల్ లో వచ్చేసి మనం ఓన్లీ e⁻IPx వస్తుంది. అది ఇన్వర్షన్ లో అయితే e⁻IPx అయితే వస్తుంది. సింపుల్ డిఫరెన్స్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి లీనియర్ ప్రాపర్టీ. ఓకే, లీనియర్ ప్రాపర్టీ అంటే ఏంటో చూద్దాం. ఇది ఒక థీరం అనమాట. ఓకే, లెట్ స్టేట్మెంట్ ఏమి ఇచ్చారు? లెట్ a, b ఆర్ ద కాన్స్టెంట్స్. ఓకే, a, b అనేటివి ఏంటివి? కాన్స్టెంట్స్. దెన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ a f of x plus b g of x is equals to a Fourier transform of f of x plus b Fourier transform of g of x, or a into f bar of p plus b into g bar of p. అదైనా ప్రూవ్ చేయమన్నారు, ఏదైనా ప్రూవ్ చేయమన్నారు, రెండు ఒకటే. f of x ని ఎలా రాసుకుంటాం మనం? ఇక్కడ ఈ విధంగా f bar of p గా రాసుకుంటాం. సో f bar of p. f g of x ని ఎలా రాసుకుంటాం? g of p. ఓకే, g of p. ఇక మనకి ఏమి ఇచ్చారు స్టేట్మెంట్ లో? a అండ్ b ఆర్ ద కాన్స్టెంట్స్. ఓకే, a b వచ్చేసి కాన్స్టెంట్స్. మనం ఏం ప్రూవ్ చేయాలా? ఓకే, ఈ వాల్యూ తీసుకొని ఈ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందని ప్రూవ్ చేయాలి. ఒకసారి ఎలా చేస్తామో చూద్దాం. సో బై ద డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ నుంచి ఏముంది మనకు? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ నుంచి ఇది ఉంది. ఏంటది? ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f of x is equals to 1/√2π ఇంటగ్రల్ -infinity to infinity e⁻IPx into f of x dx. సో ఇది అదే రాసుకుంటున్నాం. సో బై ద డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ నుంచి మనకి ఏముంది ఇక్కడ? f of x is equals to 1/√2π ఇంటగ్రల్ -infinity to +infinity e⁻IPx into f of x dx. దట్ ఈస్ నథింగ్ బట్ f bar of p. దీని ఈక్వేషన్ 1 గా అయితే కన్సిడర్ చేసుకుంటున్నాము.
ఇప్పుడు మనకు క్వశ్చన్ లో ఏమి ఇచ్చారు, స్టేట్మెంట్ లో ఈ వాల్యూ మనం ప్రూవ్ చేయాలి. సో ఆ వాల్యూ అనేది రాసుకుంటున్నాం. సో ఎఫ్ ఇంటూ ఆర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి జి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఓకే 1/2 ఇక్కడ మనకు ఏముంది, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్న ప్లేస్ లో ఏముంది, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే రాసాం. అదే ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్న ప్లేస్ లో ఏముంది మనకు, ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ జి ఆఫ్ ఎక్స్ ఉంది. అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో మనం ఏం రాయాలా, ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ జి ఆఫ్ ఎక్స్. సో 1/√2π ఇంటెగ్రల్ -∞ to ∞ e పవర్ IPX. ఓకే ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్న ప్లేస్ లో మనకి ఎఫ్ ఆఫ్ ఎక్స్ రాస్తాం. అదే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లేస్ లో ఏముంది మనకి, ఇక్కడ ఈ వాల్యూ ఉంది కాబట్టి ఈ వాల్యూని ఇక్కడ రాస్తున్నాం. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్న ప్లేస్ లో రాయడం అయితే జరుగుతుంది. సో ఈ పవర్ IPX ఇంటూ ఏ ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి ఇంటూ జి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు దీన్ని నేను స్ప్లిట్ చేసుకుంటున్నాను, సపరేట్ గా రాసుకుంటున్నాను. ఓకే ఎలా అంటే 1/√2π ఇంటెగ్రల్ -∞ to ∞ e పవర్ IPX ఇంటూ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఓకే ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఒక టర్మ్ గాను, అలాగే ఈ పవర్ IPX ఏ ఇంటూ ఈ పవర్ IPX బి జి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇది ఒక టర్మ్ గాను, రెండు టర్మ్స్ లాగా స్ప్లిట్ చేసి రాసుకుంటున్నాను. సో ఈ విధంగా ఈ టర్మ్ ని 2 పార్ట్స్ గా స్ప్లిట్ చేసాము. ఎలా స్ప్లిట్ చేసాం, 1/√2π ఇంటెగ్రల్ -∞ to ∞ e పవర్ IPX ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ 1/√2π ఇంటెగ్రల్ -∞ to ∞ e పవర్ IPX బి ఇంటూ జి ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ గా స్ప్లిట్ చేసి రాసుకుంటున్నాము. సో ఈ ఏ అనేది ఏంటి, మనకి కాన్స్టెంట్ కాబట్టి స్టార్టింగ్ బయటకి తీసుకొని వచ్చేస్తున్నాం. సో ఏ ఇంటూ 1/√2π ఇంటెగ్రల్ -∞ to ∞ e పవర్ IPX ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. అలాగే ఇక్కడ కూడా మనకు బి అనేది ఏంటి, కాన్స్టెంట్స్. సో కాబట్టి కాన్స్టెంట్ కాబట్టి బయట రాసుకుంటున్నాం. 1/√2π ఇంటెగ్రల్ -∞ to ∞ e పవర్ IPX ఇంటూ జి ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఓకే ఈ విధంగా మనం రాసుకున్న తర్వాత ఒకసారి మీరు ఈ పార్ట్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, ఓకే ఇది మొత్తం మీరు అబ్జర్వ్ చేస్తే ఏముంది మనకు, అకార్డింగ్ టు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ చూడండి ఒకసారి. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ లో మనకు ఈక్వేషన్ 1 అని అనుకున్నాం కదా, ఒకసారి ఈక్వేషన్ 1 మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఈక్వేషన్ 1 ఏముంది మనకి ఇక్కడ, 1/2√π ఇంటెగ్రల్ -∞ to ∞ e పవర్ IPX ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సేమ్ ఇదే టర్మ్ గా. సో ఇదే టర్మ్ ఉంటే మనం ఏం రాసుకుంటున్నాం, దీన్ని ఎఫ్ బార్ ఆఫ్ పి గా రాసుకుంటున్నాం. సో ఈ ప్లేస్ లో మనం ఏం రాయొచ్చు, ఎఫ్ బార్ ఆఫ్ పి అని రాయొచ్చు. ఓకే ప్లస్ బి ఇంటూ, మళ్ళీ మీరు ఈ పార్ట్ అబ్జర్వ్ చేశారనుకోండి, ఓకే ఈ పార్ట్ మీరు అబ్జర్వ్ చేస్తే సేమ్ ఈక్వేషన్ 1 మాదిరిగే ఉంది. బట్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్న ప్లేస్ ఏముంది, ఇక్కడ మనకు జి ఆఫ్ ఎక్స్ ఉంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉంటే మనం ఎఫ్ బార్ ఆఫ్ పి రాస్తాం, అదే జి ఆఫ్ ఎక్స్ ఉంటే జి బార్ ఆఫ్ పి రాస్తాం, అదే సి ఆఫ్ ఎక్స్ ఉంటే సి బార్ ఆఫ్ పి రాసుకుంటాం. ఓకే ఫంక్షన్ ఏదైనా సరే మనం ఒక డెఫినేషన్ నుంచి మనం అయితే రాసుకోవడం అయితే జరుగుతుంది. సో ఈ టర్మ్ ని మనం ఏం రాయొచ్చు, జి బార్ ఆఫ్ పి రాయొచ్చు. అలాగే మొత్తం మనకి ఏ అనేది కాన్స్టెంట్ ఉంది కదా, ఏ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ పి ప్లస్ బి ఇంటూ జి బార్ ఆఫ్ పి. సో ఏ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ పి ప్లస్ జి ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ పి, ఇదే కదా మనకు కావాల్సింది. సో హెన్స్ మనం అయితే ప్రూవ్ అయితే చేసేస్తాం. సో మన ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ బి జి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ పి ప్లస్ బి ఇంటూ జి బార్ ఆఫ్ పి. ఈ విధంగా మనం లీనియర్ ప్రాపర్టీని అయితే ప్రూవ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ షిఫ్టింగ్ ప్రాపర్టీస్ అయితే ఉన్నాయి, అవి కూడా ఏంటో ఒకసారి చూద్దాం. షిఫ్టింగ్ ప్రాపర్టీ ఫర్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్. ఓకే స్టేట్మెంట్ వచ్చేసి ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఎఫ్ బార్ ఆఫ్ పి. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే దేనికి ఈక్వల్ గా ఉంది, ఎఫ్ బార్ ఆఫ్ పి ఉంది. దెన్ ఎఫ్ ఆఫ్ అంటే ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఈ పవర్ IPA ఇంటూ ఎఫ్ బార్ ఆఫ్ పి మనం ప్రూవ్ చేయాలా. సో మనకి ఇచ్చినటువంటి ఈ కండిషన్ బేస్ చేసుకొని ఇది మనం ప్రూవ్ చేయాలి. ఒకసారి చేద్దాం. బై ద డెఫినేషన్ ఆఫ్ ది ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ నుంచి మనకి ఏముంది, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ నుంచి ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√2π ఇంటెగ్రల్ -∞ to ∞ e పవర్ IPX ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. దట్ ఈస్ నథింగ్ బట్ ఎఫ్ బార్ ఆఫ్ పి గా కన్సిడర్ అయితే చేస్తున్నాం. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్న ప్లేస్ లో ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ వచ్చింది, బట్ మనకు ఏ ప్రూవ్ చేయాలి, మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ప్రూవ్ చేయాలి. సో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ, దట్ ఈస్ నథింగ్ బట్ 1/√2π ఇంటెగ్రల్ -∞ to ∞ e పవర్ IPX. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఉన్న ప్లేస్ లో ఏముంది మనకి, ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఉంది. సో ఎఫ్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ ఇంటూ డిఎక్స్. సో ఈ ఎక్స్ మైనస్ ఏ ఉన్న టర్మ్ నేను ఏం కన్సిడర్ చేసుకున్నాను, టీ గా కన్సిడర్ చేసుకుంటున్నాను. సో ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు టీ. అప్పుడు మనకి ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, టీ ప్లస్ ఏ అవుతుంది. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేసామనుకోండి, డిఎక్స్ ఏ అనేది కాన్స్టెంట్ కాబట్టి 0 dt అంటే డిఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు dt అయింది. సో నేను ఎక్స్ మైనస్ ఏ ఉన్న ప్లేస్ లో టీ అనేది సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. అదే ఎక్స్ ఉన్న ప్లేస్ లో
t ప్లస్ ఏ అని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. అలాగే dx ఉంటే dt. సో అప్పర్ లిమిట్ అండ్ లోయర్ లిమిట్. అప్పర్ లిమిట్ ఏమవుతుంది, x ఈక్వల్స్ ఇన్ఫినిటీ అయినప్పుడు t కూడా మనకు ఇన్ఫినిటీ అవుతుంది. అదే లోయర్ లిమిట్ వచ్చేసి x అనేది మనకు మైనస్ ఇన్ఫినిటీ అయినప్పుడు t అనేది కూడా మనకు మైనస్ ఇన్ఫినిటీ అవుతుంది. సో ఇప్పుడు మనం ఎలా రాసుకోవచ్చు దీన్ని, 1/√2π ఇంటగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ e పవర్ ip x ఉంది. ఇక్కడ x ఉన్న ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి, ఇక్కడ t ప్లస్ ఏ. ఓకే, ip t ప్లస్ ఏ. సో x మైనస్ ఏ మనం ఏం కన్సిడర్ చేస్తాం, t కన్సిడర్ చేస్తాం. సో f ఆఫ్ t ఇంటూ dt. సో దీన్ని మనం 2 పార్ట్స్ స్ప్లిట్ చేసుకోవచ్చు. ఎలా అంటే e పవర్ ip t ఇంటూ e పవర్ ipa. రెండు పార్ట్స్ స్ప్లిట్ చేసి రాసుకోవచ్చు. అలాగే రాసుకుంటున్నాం చూడండి, 1/√2π ఇంటిగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ e పవర్ ipt ఇంటూ e పవర్ ipa అండ్ f ఆఫ్ t ఇంటూ dt అయితే ఉంది. సో మనం e పవర్ ipa అనేది కాన్స్టెంట్. సో దీన్ని మనం బయటికి తీసుకొచ్చేసి ఏమవుతుంది మనకు, e పవర్ ipa ఇంటూ 1/2√π ఇంటగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ e పవర్ ipt ఇంటూ f ఆఫ్ t dt. సో ఇది మనకి ఎలా ఉంది, ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ నుంచి చూడొచ్చు మనము. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ నుంచి సో ఈ విధంగా మనకు ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ అనేది సో సేమ్ ఇలాగే ఉంది. కాబట్టి దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, f బార్ ఆఫ్ p గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. దర్ ఇస్ నథింగ్ బట్ f బార్ ఆఫ్ Fourier transform of f of x minus a is equals to e power ipa into f bar of p. Okay, this is the shifting property. తర్వాత వచ్చేసి change of scale property. Okay, change of scale property is nothing but statement వచ్చేసి if f of x, that is nothing but Fourier transform of f of x is equals to f bar of p, then Fourier transform of f of ax is equals to 1/a into f bar of p by a. అది మనం ప్రూవ్ చేయాల్సిన కండిషన్. ఏం ప్రూవ్ చేయాలి మనం, Fourier transform of f of ax is equals to 1/a p by a. ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి కండిషన్. సేమ్ ఇది కూడా మనం సిమిలర్ ప్రాబ్లం లాగా ప్రూవ్ చేస్తాం. ఒకసారి చూడొచ్చు మనం, డెఫినేషన్ ఆఫ్ ది Fourier ట్రాన్స్ఫార్మ్. Fourier ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ నుంచి సో ఈ విధంగా Fourier ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ నుంచి ఈక్వేషన్ అనేది రాసుకుంటాం. దీన్ని మనం ఈక్వేషన్ 1 గా కన్సిడర్ చేసుకుంటాం. తర్వాత వచ్చేసి ఇక్కడ f of ax అంటే మనకి ఏం ప్రూవ్ చేయాలి, f of ax కదా. సో Fourier transform of f of ax is equals to 1/√2π integral minus infinity to infinity e power ipx into f of ax into dx. ఓకే, f of ax ని నేను t గా కన్సిడర్ చేసుకుంటున్నాను. సో x is equals to ఏమవుతుంది మనకి ఇక్కడ t by a అవుతుంది. అదే మనం డిఫరెన్షియేషన్ చేసాం అనుకోండి, ax ఉంది, సో a అనేది కాన్స్టెంట్, dx ని డిఫరెన్షియేషన్ చేసాం అనుకోండి dx అవుతుంది. సో a dx is equals to dt అవుతుంది. సో మనకు dx is equals to ఏమవుతుంది, dt by a అయితే అవుతుంది. సో మీరు డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు చాలా మంది ఏం చేస్తారంటే ఏని మర్చిపోతుంటారు. సో నార్మల్ గా ఇలా తీసుకున్నప్పుడు ప్రతి ఒక్క టర్మ్ డిఫరెన్షియేషన్ చేయాలి. డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు నార్మల్ గా ఏం చేస్తారంటే ఎగ్జామ్స్ లో డైరెక్ట్ dx is equals to dt అని రాసేస్తూ ఉంటారు. సో అప్పుడు మనకు మొత్తం రాంగ్ అయితే ఛాన్సెస్ అయితే ఉంది. సో మనం డిఫరెన్షియేషన్ చేసేది కొంచెం జాగ్రత్తగా చేయాలి. సో ఇక్కడ a ఇంటూ ఎక్స్ ఉంది, ఓన్లీ ఎక్స్ ఉంటే మనకు dx అవుతుంది. సో ఇక్కడ a ఇంటూ ఎక్స్ ఉంది. సో మళ్ళీ ఏమైనా టర్మ్స్ ఉన్నాయా లేదా చూసుకోండి, జాగ్రత్తగా డిఫరెన్షియేషన్ చేయాల్సి అయితే ఉంటుంది. ఓకే, అప్పర్ లిమిట్ ఏమవుతుంది మైనస్ ఇన్ఫినిటీ, అలాగే లోయర్ లిమిట్ వచ్చేసి ఇన్ఫినిటీ, మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. సో f bar of f of ax is equals to 1/2√π ఇంటెగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ e పవర్ i px ఉంది. ఓకే, x ఉన్న ప్లేస్ లో మనం ఏం సబ్స్టిట్యూషన్ చేయాలి, ఇక్కడ t by a. సో t by a f of t ఇంటూ dt by a, dx ఉన్న ప్లేస్ లో dt by a అయితే రాసుకున్నాం. సో ఇది 1/a ని బయటకి తీసుకొని వచ్చేసిన 1/a ఇంటూ 1/√2π ఇంటెగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ ipa ఇంటూ t అని రాసుకోవచ్చా. సో p ని మల్టిప్లై చేస్తున్నాను, t అనేది బయట రాసుకుంటున్నాను. సో ఇంటెగ్రల్ ip/a ఇంటూ t f ఆఫ్ t dt. సో ఇది ఎలా ఉంది మనకు Fourier ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ లాగే ఉంది. బట్ ఇక్కడ x ప్లేస్ లో ఈ పవర్ ipx, t ప్లేస్ లో ఏముంది మనకి ఇక్కడ p/a ఉంది. p/a ఉంటే ఏమవుతుంది మనకి ఇక్కడ f బార్ ఆఫ్ p/a అవుతుంది. సో ఇక్కడ ఏ ఫంక్షన్ ఉంటే ఆ ఫంక్షన్ అనేది వస్తుంది. సో ఇక్కడ మనకు f బార్ ఆఫ్ p ఉంది, p ఉంది కాబట్టి ఏమొచ్చింది ఇక్కడ p ఫంక్షన్ అయితే వచ్చింది, f బార్ ఆఫ్ p వచ్చింది. అదే p/a అంటే f బార్ ఆఫ్ p/a వస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ f బార్ ఆఫ్ p/a అయితే వచ్చింది. నథింగ్ బట్ Fourier ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ ax is equals to 1/a into f బార్ ఆఫ్ p/a. నెక్స్ట్ Fourier Sine Transform. అసలు Fourier Sine Transform అంటే ఏంటంటే ది సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f ఆఫ్ x అంటే సైన్ ట్రాన్స్ఫార్మ్ ఇస్ నథింగ్ బట్ ట్రిగ్నోమెట్రిక్ ఫంక్షన్ ఇది. Okay, the sine transform of f of x is denoted by the fs of f of x. fs is denoted the Fourier sine transform. Okay, f suffix లో s అని రాసాం అనుకోండి, ఇది ఏమవుతుంది మనకు Fourier sine transform అవుతుంది. f of x is denoted as f of x is equals to under the root of 2π
ఇక్కడ మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోవాలి. ఫోరియర్ మామూలు నార్మల్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ఏమవుతుంది 1/√2π అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసి మనకు ఓన్లీ √2π అవుతుంది. ఇంటెగ్రల్ ఇక్కడ లిమిట్స్ వచ్చేసి మీరు అది -∞ to ∞ ఉంటే ఇక్కడ 0 to ∞ ఉంటాయి. అలా ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ అలాగే కొసైన్ ట్రాన్స్ఫార్మ్ లో కూడా మనకు లిమిట్స్ అనేటివి 0 నుంచి ∞కి ఉంటాయి. సో 0 to ∞ f(x) sin px dx. దిస్ ఈస్ ద ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్. దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే షార్ట్ ఫామ్ లో fs(p) గా అయితే డినోట్ చేస్తాం. సో దిస్ ఈస్ ద ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్. అలాగే దిస్ ఇస్ ద ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్. కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఏంటి? ది ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ f(x) is denoted by fc of f(x). C denotes the cosine, Fourier cosine transform of f(x), and it is defined as fc of f(x) is equals to under the root of 2/π integral 0 to ∞ f(x) into cos px dx. దీన్ని ఎలా డినోట్ చేస్తాం? fc bar of p గా డినోట్ చేయడం అయితే జరుగుతుంది. సో చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీ సేమ్ ఈ విధంగానే ఉంటుంది. సేమ్ అదే ఏమంటే ఇక్కడ మనకు ఫంక్షన్ అనేది చేంజ్ అవుతుంది. దట్ ఈస్ నథింగ్ బట్ సైన్ పిఎక్స్ సైన్ లలో మనం తీసుకోవడం అయితే జరుగుతుంది. అలాగే సైన్ తీసుకున్న తర్వాత మళ్ళీ అలాగే కాస్ కూడా చేయాల్సి, కాస్ కూడా సేమ్ ఒకటే విధంగా అయితే ఉంటుంది. నేను సైన్ అనేది మీకు చెప్తాను, కాస్ అనేది మీరు ఓన్ గా ట్రై చేయండి. ఆల్రెడీ ఆన్సర్ దీంట్లో పీడిఎఫ్ లో ఉంటుంది కాబట్టి పీడిఎఫ్ అనేది మీకు వీడియో డిస్క్రిప్షన్ అవైలబుల్ గా ఉంటుంది. అక్కడ నుంచి మీరైతే రెఫర్ అయితే చేసుకోవచ్చు. ఓకే, ఫస్ట్ బై ద డెఫినేషన్ ఆఫ్ ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్. ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ నుంచి ఏముంది మనకి? ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ fs of f(x) is equal to under the root of 2/π integral 0 to ∞ f(x) into sin px dx. దీన్ని మనం ఎలా రాసుకుంటాం? fs bar of p. సో మనం ఏం ప్రూవ్ చేయాలి ఇక్కడ? చేంజ్ ఆఫ్ స్కేల్ ప్రాపర్టీలో fs bar of f(x) is equals to fs bar of p ఉంది. దెన్ fs of f(ax) is equals to 1/a into fs bar of p/a. ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి కండిషన్. సో మనకి ఇక్కడ f(x) ప్లేస్ లో ఏముంది? f(ax) ఉంది. So fs of f(ax) is equals to under the root of 2/π integral 0 to ∞. So f(x) ఉన్న ప్లేస్ లో మనం ఏం రాస్తున్నాం? ఇక్కడ f(ax) that is nothing but sin px dx. సో ఇక్కడ ax ని నేను t అనుకుంటున్నాను. ax is equals to t. x is equals to ఏమవుతుంది ఇక్కడ మనకి? t/a అవుతుంది. సో దీన్ని డిఫరెన్షియేషన్ చేసాం అనుకోండి, a dx is equals to dt. that is dx is equals to dt/a. సో dx ఉన్న ప్లేస్ లో dt/a సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. x ఉన్న ప్లేస్ లో t/a, అలాగే ax ఉన్న ప్లేస్ లో t అనేది సబ్స్టిట్యూషన్ చేస్తున్నాను. లిమిట్స్ ఏమవుతాయి మనకు? 0 to ∞ అవుతాయి. సో fs of f(x) is equals to under the root of 2/π integral 0 to ∞ f of ax ప్లస్ సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం ఇక్కడ t f of t ప్లస్ sin p, x ఉన్న ప్లేస్ లో ఏం రాస్తున్నాం? t/a sin p t/a. సో ఇక్కడ dx ఉన్న ప్లేస్ లో dt/a. సో ఇక్కడ 1/a అనేది కాన్స్టెంట్ కాబట్టి ముందర రాసుకుంటే 1/a into integral 0 to ∞ f of t into sin p/a into dt. sin p/a into dt అయితే ఉంది. ఒకసారి ఇక్కడ చూసి మీకు 1/a మీరు పక్కన పెట్టేసి ఇది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే, సో అండర్ ది రూట్ ఆఫ్ 2/π ఇంటెగ్రల్ 0 to ∞ f of t into sin p/a into dt. సో మన ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ డెఫినేషన్ ప్రకారం ఎలా ఉంది మనకు? f(x) into sin px into dx. సో ఇక్కడ ఫంక్షన్ అనేది p లలో ఉంటే f bar of p అయితే వచ్చింది. ఇక్కడ మనకి ఏముంది? ఇక్కడ f of t into sin p/a ఉంది. సారీ p/a ఉంది. ఇప్పుడు మనకి ఏమవుతుంది? ఇక్కడ p/a అవుతుంది. ఏం p/a? ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ ఆఫ్ p/a. దట్ ఈస్ నథింగ్ బట్ fs bar of p/a. సో fs of f(ax) is equals to 1/a into fs bar of p/a. ఇది మనం ప్రూవ్ చేసినటువంటి కండిషన్. సిమిలర్ గానే కాస్ కూడా ఈ విధంగానే ప్రూవ్ చేస్తాం. సో దానికి సంబంధించిన ఆన్సర్ అనేది మీకు ఇక్కడైతే అవైలబుల్ గా అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి వెరీ 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 ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్. దట్ ఈస్ నథింగ్ బట్ మాడ్యులేషన్ థియరం. ఈ మాడ్యులేషన్ థియరం అనేది వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఎక్కువగా మనకి ఏమడుగుతుంటారంటే 5 మార్క్స్ అయితే అడుగుతూ ఉంటారు. సో ఈ 5 మార్క్స్ కి ఈజీగా అయితే మనం అయితే స్కోర్ చేసుకోవచ్చు. చాలా చిన్నగా ఉంటుంది, ఈజీగా ఉంటుంది. ఈజీగా మనం అయితే 5 మార్క్స్ అనేది గెయిన్ అయితే చేసుకోవచ్చు ఈ థియరం నుంచి. సో మాడ్యులేషన్ థియరం ఒక స్టేట్మెంట్. మనకు స్టేట్మెంట్ అయితే వాళ్ళు ఎవరు? స్టేట్ అండ్ ప్రూవ్ మాడ్యులేషన్ థియరం అని అడుగుతారు. సో మనం స్టేట్మెంట్ మనమే రాయాలి, ప్రూఫ్ కూడా మనమైతే రాసుకోవాలి. ఓకే, స్టేట్మెంట్ అనేది ఎలా రాస్తామో ఒకసారి చూద్దాం. If f of x is equals to f bar of p, then f of x into cos ax is equals to 1/2 into f bar of p plus a plus f bar of p minus a. సో మనకు మాడ్యులేషన్ థియరం స్టేట్మెంట్ ఏంటి ఇది? ఓకే, f of x and Fourier transform of f of x is equals to f bar of p. Then f of x into cos ax అంటే మనం f of x cos ax వాల్యూని ఈ వాల్యూ వస్తుంది, ఈ వాల్యూని మనం ప్రూవ్ చేయాలి. అంటే ఈ వాల్యూ తీసుకొని ఈ వాల్యూని అయితే ప్రూవ్ చేయాలి. స్టేట్మెంట్ ఇంకొక విధంగా కూడా రాసుకోవచ్చు. ఎలాగంటే ఇఫ్
f bar of p is the Fourier transform of f of x. అంటే f bar of p అనేది ఏంటిది? Fourier transform. దీనికి Fourier transform f of x కి Fourier transform. Then 1/2 into f bar of p plus a plus f bar of p minus a is the Fourier transform of f of x into cos ax. సో f of p అనేది f of x కి Fourier transform అయితే 1/2 into f bar of p plus a plus f bar of p minus a అనేది Fourier transform. దీనికి ఒక Fourier transform f of x into cos ax కి Fourier transform అన్నమాట. సో మనం ప్రూవ్ చేయాల్సినటువంటి కండిషన్ అయితే ఇది. సో బై ద డెఫినేషన్ ఆఫ్ Fourier transform, Fourier transform డెఫినేషన్ నుంచి మనకి ఏముంది? Fourier transform of f of x is equals to 1/√2π integral minus infinity to infinity e power I px into f of x dx. సో that is nothing but f bar of p. సో మనకి ఇక్కడ f of x ఉన్న ప్లేస్ లో ఏముంది? ఇక్కడ f of x into cos ax. సో f of x into cos ax అని రాసుకుంటున్నాం. సో f of x into cos ax, that is nothing but 1/√2π integral minus infinity to infinity e power I px. f of x ప్లేస్ లో ఏముంది మనకి? ఇక్కడ f of x into cos ax. సో f of x into cos ax into dx. cos ax into dx. ఇప్పుడు మనకు cos theta అంటే ఒక ఫార్ములా అయితే మనకు తెలిసింది ట్రిగ్నోమెట్రీ ఫంక్షన్స్ లో. అదేంటంటే ఇక్కడ రాసాను చూడండి, cos theta is equals to e power I theta plus e power minus I theta by 2 అని రాసుకోవచ్చు. అదే sin theta అనుకోండి, e power I theta మైనస్ వస్తుంది, e power I theta minus e power minus I theta by 2 వస్తుంది. cos వచ్చింది కాబట్టి ప్లస్ వస్తుంది. సో ఈ ఫార్ములా బేస్ చేసుకొని cos theta ఉన్న ప్లేస్ లో ఇది రాసుకుంటున్నాం. బట్ ఇక్కడ ఏముంది మనకి? ఇక్కడ cos theta ప్లస్ ఏముంది? ఇక్కడ ax ఉంది. సో ఏం రాసుకుంటున్నాం మనం ఇక్కడ? e పవర్ iax ప్లస్ e పవర్ మైనస్ iax బై 2 అని రాసుకుంటున్నాను. సో cos ax ని ఎలా రాసుకుంటున్నాను? e పవర్ iax ప్లస్ e పవర్ మైనస్ iax బై 2. ఇది ఎలా వచ్చిందంటే, సో బై ద ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ ప్రకారం నుంచి ఈ విధంగా అయితే రాసుకోవడం అయితే జరిగింది. ఇప్పుడు ఈ టర్మ్స్ నేను స్ప్లిట్ చేసి రాసుకుంటాను. సో 1/2 ఉంది కదా, దీన్ని 1/2 ని కంప్లీట్ గా బయట తీసుకొని వచ్చేస్తే మనకు 1/2 అవుతుంది. సో 1/2 into 1/√2π ఇంటగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ e పవర్ IPx ఇంటూ f of x అలాగే ఉంది e పవర్ iax. e పవర్ iax దీన్ని ఎలా రాసుకుంటున్నాను? e పవర్ IPx ఇంటూ e పవర్ iax ఇంటూ f of x. ఇక్కడ dx మిస్ అయింది. dx ఇక్కడ dx. సో ఇది ఒక టర్మ్ గాను ఇది ఒక టర్మ్ అయితే అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి 1/√2π ఇంటెగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ e పవర్ IPx అలాగే e పవర్ మైనస్ iax ఇంటూ f of x dx. e పవర్ IPx ఇంటూ e పవర్ మైనస్ iax ఇంటూ f of x dx. దీన్ని ఇలా సింపుల్ గా స్ప్లిట్ చేసి రాసుకుంటున్నాను. 1/2 అనేది మొత్తానికి మల్టిప్లై లో అయితే ఉంది. సో 1/√2π ఇంటెగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ. ఇక్కడ ఏమో మనకు రెండు ఈ పవర్లలో ఉన్నాయి. సో ఈ పవర్ IPx ఇంటూ ఈ పవర్ iax. దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం? ఈ పవర్ I ఆఫ్ p ప్లస్ a ఇంటూ x అని రాసుకోవచ్చా? p ప్లస్ a ఇంటూ x అని రాసుకోవచ్చు. p ప్లస్ a ఇంటూ రెండు కూడా మనకు బేసిస్ ఆర్ ఈక్వల్. పవర్ షుడ్ బి యాడెడ్. అంటే I ప్లస్ I ప్లస్ x సారీ ఇక్కడ I p x ప్లస్ IPA ఉంటుంది. IAX ఉంటుంది. IAX. ఇన్ కేస్ ఆఫ్ మనం x ని కామన్ తీసేస్తాం అనుకోండి, I ఇంటూ p ప్లస్ a ఇంటూ x అవుతుంది. సో x ని I ని కామన్ తీసి రాసుకుంటే I ఇంటూ p ప్లస్ a ఇంటూ x. మళ్ళీ మనం స్ప్లిట్ చేసుకున్నప్పుడు IP ఇంటూ IPX వస్తుంది. మళ్ళీ మనం మల్టిప్లై చేసుకుంటే వస్తుంది IPX IAX అయితే వచ్చేస్తుంది. సో ఈ విధంగా రాసుకోవడం అయితే జరిగింది ఈ టర్మ్ ని. ఇంటూ f of x dx ప్లస్ √1/2π ఇంటెగ్రల్ మైనస్ ఇన్ఫినిటీ టు ఇన్ఫినిటీ ఈ పవర్ I ఇంటూ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి IP మైనస్ a ఇంటూ x ఇంటూ f of x dx. సో ఇక్కడ మనకు ఈ పవర్ p ప్లస్ a ఉంది, ఇక్కడ p ప్లస్ a ఉంది. ఈ పవర్ p ఉంటే ఏం రాసుకుంటున్నాము? f of p రాసుకుంటాం. ఏముంది? p ప్లస్ a ఉంది. p ప్లస్ a ఉంటే ఏం రాసుకుంటాము? f bar of p ప్లస్ a అని రాసుకుంటాం. సో బై ద డెఫినేషన్ ఆఫ్ Fourier ట్రాన్స్ఫార్మ్ నుంచి 1/2 ఇంటూ ఈ ప్లేస్ లో మొత్తం ఏం రాయొచ్చు మనము? f bar of p ప్లస్ a. అలాగే ఈ ప్లేస్ లో మొత్తం మనం ఏం రాయొచ్చు? f bar of p minus a అని రాయొచ్చు. ఎందుకంటే ఇక్కడ p ప్లేస్ ఏ ఉంది మనకి, ఇక్కడ p minus a ఉంది కాబట్టి. సో దిస్ ఇస్ ద రిక్వైర్డ్ ఆన్సర్. మాడ్యులేషన్ థియరమ్ రావాల్సినటువంటి ప్రూఫ్ అయితే ఇది 1/2 ఇంటూ f bar of p plus a plus f bar of p minus a. వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ 5 మార్క్స్. ఎక్కువగా మనకి 5 మార్క్స్ అయితే అడిగే ఛాన్సెస్ అయితే ఉంటుంది. దిస్ ఇస్ ద ట్రిగ్నోమెట్రిక్ బేసిక్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ వస్తేనే మనకు నెక్స్ట్ ప్రాబ్లమ్స్ చేసేదానికి ఈజీగా అయితే ఉంటుంది. ఈ ఫార్ములాస్ అనేవి మనకు బాగా గుర్తుండాలి. ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములాస్, అలాగే sin nπ వాల్యూ, cos nπ వాల్యూ, sin nπ/2 వాల్యూ, cos nπ/2 వాల్యూ, ఈవెన్ ఫంక్షన్ అంటే ఏంటి, ఆడ్ ఫంక్షన్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా మనకు వస్తే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ అనేవి మనకి ఈజీ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ఆఫ్ ఇప్పుడు ఇవి తెలియకపోతే నెక్స్ట్ ప్రాబ్లమ్స్ మనం ఏం తెలియదు. Fourier ట్రాన్స్ఫార్మ్ ఫార్ములాస్ బేస్ అయి ఉంటుంది. మనకు ఫార్ములాస్ వస్తేనే
మనం స్టెప్ బై స్టెప్ చేసుకుంటా వెళ్ళొచ్చు. ఇక ఫార్ములాస్ రాకుంటే మనం మిడిల్ లోనే ఆగిపోతుంటాం. ఫార్ములాస్ వస్తే గానీ మనం ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ని ఏం చేయలేం. కాబట్టి ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్స్ లో ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ యూజ్ చేస్తాం, లాప్లాస్ ఫార్ములాస్ యూజ్ చేస్తాం, ఇంటిగ్రేషన్స్ యూజ్ చేస్తాం, డెరివేషన్స్ యూజ్ చేస్తాం. ఇంటిగ్రేటింగ్ బై పార్ట్స్ కూడా ఉంటుంది. అవన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోస్ అయితే తెలుసుకుందాం. ఓకే, దట్స్ ఆల్ ఈ వీడియో. ఈ వీడియోలో మనం జస్ట్ బేసిక్స్ అయితే తెలుసుకున్నాం. ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, ఫోరియర్ సైన్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, ఫోరియర్ కొసైన్ ట్రాన్స్ఫార్మ్ అంటే ఏంటి, అలాగే దాంట్లో కొన్ని ప్రాపర్టీస్, లీనియర్ ప్రాపర్టీ కావచ్చు, షిఫ్టింగ్ ప్రాపర్టీ కావచ్చు, అలాగే మాడ్యులేషన్ థియరం, దీని గురించి అయితే ఈ వీడియోలో అయితే తెలుసుకున్నాం. ఓకే, దట్స్ ఆల్ ఈ వీడియో. నెక్స్ట్ వీడియోస్ లో ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ అనేవి తెలుసుకోవడానికి అయితే ట్రై చేద్దాం. ఓకే, ఇది మీకు పీడిఎఫ్ అనేది వీడియో కింద డిస్క్రిప్షన్ లో అవైలబుల్ గా ఉంటుంది. మీరు అక్కడ నుంచి దీని అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ఆఫ్ అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోలేకపోతే మన టెలిగ్రామ్ గ్రూప్ అయితే నేను అప్లోడ్ అయితే చేస్తాను. అక్కడ నుంచి మీరు అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దట్స్ ఆల్ ఈ వీడియో. ఈ వీడియో అనేది మీకు హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ ఆఫ్ మీకు ఈ వీడియో అనేది హెల్ప్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.